అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కోడిగుడ్లు గోంగూర కర్రీ చేస్తున్నానండి. ఇది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇవి ఉడికించిన కోడిగుడ్లు 4 తీసుకున్నానండి. మనం చేసే కూరను బట్టి తీసుకోవటమేను. నేనైతే 4 తీసుకుని ఉడకబెట్టానండి. అలాగే గోంగూర ఒక పెద్దది కట్ట ఉడికించి పెట్టుకున్నాను. ఇలా మెత్తగా అవుతుంది కదండి ఎర్ర గోంగూర. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టాను. ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, అలాగే గోంగూర పులుపు ఉంటుంది కదండి, మెంతులు వేసుకోవాలి. కొంచెం మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర తాలింపులో వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు, జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలండి. ఇది కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాను. గోంగూర ఇందులో ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇవి చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేయటం వల్ల హెల్త్కి చాలా మంచిది, యాంటీబయాటిక్ కూడాను. ఇలా వేసి ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. దీనికి తగినంత గళ్ళుప్పు వేస్తున్నాను. గోంగూర కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కదండి, పులుపు ఉంటుంది. ఇది ఎర్ర గోంగూర అండి. దీంతో ఇలా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. అంటే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర, ఇప్పుడు దీనికి సరిపడా కారం. ఈ కారం కూడా నేను ఇంట్లోనే మరపట్టించిన కారమేనండి, బయట ప్యాకెట్లది అయితే కాదు. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని ఇలా ఆయిల్లో మొత్తం కూడా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ ఎగుతుంది కదా, దాంతోపాటు పులుపు అంతా కూడా ఆయిల్ మొత్తానికి కూడా పడుతుంది. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు వీటిలో ఉడికించిన గుడ్లు వేసుకున్నాను. ఉడికించి గుడ్ల పైన తీసేసాను కదండి. ఈ కోడిగుడ్లతో చాలా బాగుంటుందండి. ఈ పులుపు ఉంటుంది కదా, దీనిలో మసాలాలు అంటే ఏం అవసరం లేదండి. కొంచెం ధనియాలు, మెంతులు పొడి వేస్తే బాగుంటుంది. ఈ పుల్లటిది కదండి గోంగూర. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఈ కర్రీలో మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోతుందండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలోది ఇప్పుడు ధనియాలు, మెంతులు పొడి వేసుకుంటే 1 స్పూను చాలా బాగుంటుందండి. ఇది వేడి కన్నా కూడా చల్లారిన తర్వాత రుచి ఎక్కువ ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమేను. వేడి మీద కన్నా కూడా గోంగూర ఈ పులుపు అనేది చల్లారినాక చాలా బాగుంటుందండి. నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి, ఇష్టంగా తింటారు. నేనైతే ఈరోజు ఇలా కోడిగుడ్లు గోంగూర కర్రీ ఇలా చేశానండి. అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.